దం దదానం దం దదానం దం దదానం దం దదానం దం దదానం దం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీ ముందుకు రాబోతున్న అజ్ఞాత వాగ్గేయకారులు శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆదిభట్ల నారాయణదాస్ గారు అనగానే హరికథ పితామహులుగా మనకు సుపరిచితమే. సంగీత సాహిత్యాలు మూర్తిభవించిన పుంభావ సరస్వతి. సర్వ విద్యలలో స్వర విద్య ఉత్తమోత్తమమైన విద్య. పండితులను పామరులను సైతం ఉర్రూతలూగించి ఆనంద పరవశులుగా చేయినది సంగీతం. సర్వజన హృదయంగమమైన సంగీత విద్యను నేర్చిన వారు మాత్రమే లోకరంజకులు. వారే హరికథా గాంధర్వ సార్వభౌములు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగా. గీతం వాద్యంచ నృత్యంచ త్రయం సంగీతముచ్యతే. ఆ గాంధర్వ వేద నిర్వచనమందు నమ్మకమున్నవారు శ్రీ దాసుగారు. శృతి లేని పాట, సమ్మతి లేని మాట అను రీతిగా సమ్యగీతం సంగీతం అని భావించి జీవించిన సంగీత శేఖరులు ఆదిభట్లవారు. గీత నృత్య వాద్య విద్యలు మూడింటినీ వంట పట్టించుకున్న ఈ కళానిధి గాత్రంలోనూ వీణా వాదనంలోనూ కూడా అందవేసిన చేయి. భక్తి రక్తులు సమంగా పలికిన త్రాసు శ్రీ నారాయణదాసు. సంస్కృత తెలుగు భాషల్లో వీరు స్వరజతులు, వర్ణాలు, కీర్తనలు ఎన్నో రచనలు గావించిన మహావాగ్గేయకారులు. వీరు ప్రసిద్ధ రాగాల్లోనే కాకుండా వివాది రాగాలు, అపూర్వ రాగాలు, నాదనాళి, మంజుల, అమృతలహరి లాంటి కొత్త రాగాల్ని కూడా వీరు సృష్టించారు. అనేక అపూర్వ తాళాల్లో అంటే సంకీర్ణ జాతి ధృవతాళం, సంకీర్ణ జాతి త్రిపుట తాళం లాంటి తాళాల్లో కూడా వీరు రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరు తెలుగు, అచ్చతెలుగు, సంస్కృతం, మణిప్రవాళ భాషల్లో వీరు రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. సంస్కృతాంధ్ర, పారసీకాంగ్ల భాషలలో అపూర్వ వైదుష్యము గల ప్రజ్ఞావంతులు. అష్టభాషావేత్త, అష్టభాషా కవి. భరత వ్యాకరణ జ్యోతిశాస్త్రములలో పండిత ప్రకండులను గడగడలాడించిన భాషా వైదుష్యవంతులు. ఆధునిక వాగ్గేయకార తారాపతి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు. సంగీత సాహిత్యములకు పెట్టిపుట్టిన వంశములో జన్మించిన దాసుగారు ప్రాచీన వాగ్గేయకారుల కోవకు చెందినవారు. షడ్జాది సప్తస్వర జ్ఞానము, లయ జ్ఞానమును మరి చతుర్విధా వినయ జ్ఞానమును కలిగి సర్వజన సమ్మతముగా ఘన మేరు పర్వత కీర్తినార్జించిన శంఖారావ సన్నిభం శ్రీ దాసుగారు. అనేక ప్రసిద్ధ రాగాలు, వివాది రాగాలు, అపూర్వ రాగాలు కాకుండా వీరు స్వయంగా సృష్టించిన నాదనాళి, మంజుల, అమృతలహరి వంటి రాగాల్లో కూడా వీరు రచనలు చేశారు. అనేక అపూర్వ తాళాల్లో కూడా రచనలు చేశారు. అనగా సంకీర్ణ జాతి త్రిపుట తాళం, సంకీర్ణ జాతి అట్టతాళం లాంటి తాళాల్లో కూడా అద్భుతమైన రచనలు చేసి మహావాగ్గేయకారునిగా ప్రసిద్ధి పొందారు. వీరు దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనేటువంటి వినూత్నమైన సంగీత ప్రబంధాన్ని మనందరికీ అందించిన మహావాగ్గేయకారులు. వీరు పంచముఖి, షణ్ముఖి అనేటువంటి సంగీత అవధాన ప్రక్రియల ద్వారా ప్రసిద్ధి పొందిన మహావిద్వాంసులు. పంచముఖి అంటే కుడి చేత్తో, ఎడం చేత్తో, కుడికాలతో, ఎడంకాలతో, మెడతో ఒకేసారి 5 రకాలైన తాళాలని ప్రదర్శిస్తూ పాడడం అన్నది పంచముఖి. అలాగే షణ్ముఖి అంటే కుడి చేత్తో, ఎడం చేత్తో, కుడికాలతో, ఎడంకాలతో, 2 భుజాలతో ఒకేసారి 6 రకాలైన తాళాలను ప్రదర్శిస్తూ సంగీత రచనని పాడడం ఇంకొక ప్రక్రియ. మానవ మాతృలకు సాధ్యం కాని ఈ అద్భుతమైన ప్రక్రియల్ని సుసాధ్యం చేసిన అసాధ్యులు శ్రీ నారాయణదాసు గారు. హరికథా పితామహులైన శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి వాంగ్మయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు వారి ముని మనవరాలైనటువంటి ఉపాధ్యాయుల రాజరాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు.
అమ్మా నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ అజ్ఞాత వాగ్గేయకారులు అనే కార్యక్రమాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం అండి. సహజంగా జనులంతా ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. అయితే నారాయణదాస్ గారి విషయంలో ఇది కొంచెం విభిన్నంగా జరగడం జరిగింది. అయితే విజయనగర రాజువారైన ఆనంద గజపతి గారికి మొట్టమొదట నారాయణదాస్ గారి గురించి అంతగా తెలుసుకోలేదు. ఆయన నారాయణదాస్ గారు మొట్టమొదట వారి అన్నగారితో కలిసి మైసూరు సంస్థానాన్ని దర్శించారు. అక్కడ వారి అన్నగారైన పేరన్నగారు తంబురాతోటి, నారాయణదాస్ గారి వీణతోటి ఆ పరీక్షాధికారి దగ్గరికి వెళ్ళి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మొట్టమొదట తంబురా మిడుతూ వారి అన్నగారి ప్రధాన గాయకుడని వారు అడగడం, ఈయన పాడడం జరిగింది. అయితే నారాయణదాస్ గారు జరిగినటువంటి తప్పిదం గుర్తించి ఒక్క నిమిషం ఆగి వీణ మీటి, ఇప్పుడు నేను పాడతాను వినండి అని ఆయన ఉత్తర హిందుస్థానీ రాగంలో, అదే బేహాగ్ రాగాన్ని అత్యద్భుతంగా ఆలపించడం జరిగింది. వారు తారస్థాయికి పాట చేరిన తర్వాత ఎంత హఠాత్తుగా ప్రారంభించారో అంత హఠాత్తుగానే ఆపేయడం జరిగింది. అప్పుడు పరీక్షాధికారులు ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో రాజుగారు బక్షిని పంపించి, ఇప్పటిదాకా పాడిన వారికి గానం వినడం జరిగింది, వారు మా సంస్థానంలో వారం రోజుల పాటు ఉండవలసిందిగా కోరుతున్నాం అనడమే కాకుండా ఇక్కడి గాయకులు కూడా ఆ విధంగా ఆ గానాన్ని వారి వద్ద నేర్చుకోవలసిందని చెప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత పత్రికల్లో ప్రచురింపబడ్డ తర్వాత విజయనగరం రాజుగారు ఇంతటి ఉద్దండ పండితులు మా స్థానంలోనే మా విజయనగరంలోనే ఉన్నప్పుడు ముందు మా సంస్థానం గౌరవించాలని ఆయనకి విజయనగర సంస్థానంలో ప్రవేశం కలిగించడం జరిగింది. ఇది ఒక అత్యద్భుతమైన విషయం. ఇప్పుడు మా శ్రీవారిని మీకు పరిచయం చేస్తున్నాను. వారి పేరు కూడా నారాయణదాస్ గారి. నమస్కారం. వారి జీవితంలో ఎన్నో అత్యద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. వారు సంగీత సాహిత్యాలని రెండింటినీ, భక్తి జ్ఞాన మోక్ష మార్గాల్ని ప్రబోధించడానికే కాకుండా ప్రజల మేలుకి, తన చుట్టూ ఉన్న తన స్వజనం మేలుకి ఎంతో ఉపయోగపడేలా చేశారు. వారి అన్నగారైన పేరన్నగారు ఆయన సంగీత సాహిత్య యాత్రలో ఆయన్ని వెన్నంటి నీడలాగా ఎప్పుడూ వెళ్తూ ఉండేవారు. అలాంటి అన్నగారికి ఒకసారి విపరీతమైన అనారోగ్యం చేసింది. ఆయన ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు అనుకునే సమయంలో నారాయణదాస్ గారు రాత్రికి రాత్రి మృత్యుంజయ శతకం రచించి అది ఆయన ముందు పఠించి ఆయన్ని ఆ అనారోగ్యం నుంచి కాపాడారని అంటారు. ఇదొక ముఖ్యమైన సంఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదిభట్ల నారాయణదాస్ గారి జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు మా కుటుంబ సభ్యులందరం వారి సాహిత్య సంపదని, సంగీతాన్ని పరిరక్షించుకుంటూ వారి పుస్తకాల పునర్ముద్రణకి వాటికి ప్రయాస చేస్తున్నాము. కాకపోతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ కార్యక్రమం ఇలా ప్రసారం కావడం భగవద్ అనుగ్రహంగా మేము భావిస్తాం. ఆ మహావాగ్గేయకారు రచనలో 3 ఆణిముత్యాల లాంటి కృతుల్ని ఈ కార్యక్రమంలో మీకు అందించబోతున్నాం. శారదాదేవిని స్తుతిస్తూ శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ గారు రచించిన ఈ కృతితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఖమాస్ రాగంలో ఈ అద్భుతమైన కృతిని మనకు అందించింది ఆదిభట్ల నారాయణదాస్ గారు. వారి కృతి మనం నేర్చుకుందామా? శారదా సదా శారదా సదా వసతు ముదా వసతు ముదా రసనాయ రసనాయ మధ్య మధ్య. మళ్ళీ పాడదామా?
శారదా సదా వసతు ముద రసనాయ మమ శారదా సదా వసతు ముద రసనాయ మమ. అర్థమైందమ్మా? రెండో సంగతికి వెళ్తావా? శారదా సదా శారదా సదా వసతు ముద వసతు ముదా రసనాయ రసనాయ మామ 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 పనిద పదమ ధ్యా శారదా సదా వసతు ముద రసనాయ మామ శారదా సదా ఈ అద్భుతమైన కృతి బాగా సాధన చేసి కచేరీల్లో పాడితే చాలా బాగుంటుంది. అలాగే ఏమ్మా? అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. శారదా సదా వసతు ముద రసనాయ మమ శారదా ఖమాస్ రాగం రూపక తాళం. శారదా సదా శారదా సదా వసతు ముద రసనాయ మమ 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 శారదా సదా చారుదేహ కాంతి విజిత చారుదేహ కాంతి విజిత చారుదేహ కాంతి విజిత పారదాతి సంమాద్య చారుదేహ కాంతి విజిత పారదాతి సంమాద్య చారుదేహ కాంతి విజిత పారదాతి సంమాద్య శారదా సదా చారుదేహ కాంతి విజిత పారదాతి సంమాద్య శారదా సదా వసతు ముద రసనాయ మమ శారదా సదా వేదనూపుర స్ఫురత్ పద విధి ప్రమద వేదనూపుర స్ఫురత్ పద విధి ప్రమద నాద బిందు కళాతీత నాద బిందు కళాతీత నారాయణ దాస సుఖద నాద బిందు కళాతీత నారాయణ దాస సుఖద నాద బిందు కళా
ఇప్పుడు రామ రఘుకుల వారిధి సోమ రాక్షస భీమ మేఘశ్యామ. భైరవి రాగం ఆదితాళం. ఇవాళ మనం ఆదిభట్ల నారాయణదాసు గారి రచన యథార్థ రామాయణం హరికథలో రాసిన రామ రఘుకుల వారిధి సోమ అనేటువంటి రచన మనం చెప్పుకుందాం. ఇది భైరవి రాగంలో ఉంది. భైరవి రాగం ఆరోహణ అవరోహణ చెప్పుకొని కీర్తన మనం చెప్పుకుంటాం. సరిగమ పదని సరిగమ పదని సని దప మగరి సని దప మగరి. అది 2 అక్షరాలు జాగా. రామ రే మగరి రామ రఘుకుల గమ పప రఘుకుల వారిధి దని సరి వారిధి సోమ రిజని నిదప సోమ. అది రిసాని పాడతాం, సరిసాని అని అనుస్వరంతో సోమ సోమ. రామ రఘుకుల వారిధి సోమ రామ రఘుకుల వారిధి సోమ రాక్షస గారిస రాక్షస భీమ సపదని సరి భీమ రాక్షస భీమ రాక్షస భీమ మేఘ సనిదప మేఘ శ్యామ మగ పమదప మగరిస. శ్యామ. అది దపమగరిసి పాడినప్పుడు అనుస్వరం వస్తుంది. మగ పమ దప పరప అని వస్తుంది. శ్యామ శ్యామ. అది అందం పాటకి. రాక్షస భీమ మేఘ శ్యామ రాక్షస భీమ మేఘ శ్యామ. అది రెండో సంగతికి వెళ్దామా. రామ రఘుకుల అది మామూలే పాడండి. రఘుకుల మళ్ళీ పాడదాం. రామ రఘుకుల వారిధి దని సరి వారిధి సోమ గమగరి సనిదప సోమ. రాక్షస భీమ గారిస సనిదప దని సరి రాక్షస భీమ మేఘ గమగరి సనిదప మేఘ శ్యామ నినిదప మగరిస. శ్యామ. రాక్షస భీమ మేఘ శ్యామ రాక్షస భీమ మేఘ శ్యామ. రామ రఘుకుల వారిధి సోమ అని ఆ విధంగా ఆ కీర్తన పాడాలన్నమాట. చాలా మంచి కీర్తన. భైరవి చిన్నగా పాడి రాగం పాడి ఈ కీర్తన పాడి స్వరం కూడా వేసుకోవడానికి బాగుంది. రీజ నిద గరీజ రామ రఘుకుల అనే జాగా కూడా చాలా స్వరం వేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉందన్నమాట. కాబట్టి దీన్ని బాగా సాధన చేసి బాగా పాడండి. రామ రఘుకుల వారిధి సోమ రామ రఘుకుల వారిధి సోమ రాక్షస భీమ మేఘ శ్యామ రామ రఘుకుల వారిధి సోమ
राक्षस भीमा मेघश्याम राम रघुकुल वारिधि सोमा राक्षस भीमा मेघश्याम राम रघुकुल वारिधि सोमा तामस विलोल तेजोधाम तामस विलोल तेजोधाम तामस विलोल तेजोधाम तारक नाम दैवन नाम तामस विलोल तेजोधाम तारक नाम दैवन नाम राम रघुकुल वारिधि सोमा राक्षस भीमा मेघश्याम राम रघुकुल वारिधि सोमा जगदाधारा धर्मावतारा जगदाधारा धर्मावतारा सत्य विहारा श्रितमन्दारा जगदाधारा धर्मावतारा सत्य विहारा श्रितमन्दारा निगमार्ध विहार मेदोधीर निगमार्ध विहार मेदोधीर निखिल लोक वीर पाप विदूर निगमार्ध विहार मेदोधीर निखिल लोक वीर पाप विदूर राम रघुकुल वारिधि सोमा राक्षस भीमा मेघश्याम राम रघुकुल वारिधि सोमा ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜಯುಗಳೇ ತಾಮರಸೋದ್ಭವ ಪಾತಕನಿಗಳೇ. శ్రీరాగం ఆదితాళం. నౌమితే చరణ ఈ కీర్తన స్టార్ట్ చేయగానే నాకేమనిపించింది తెలిసిన త్యాగరాజస్వామి వారి యుక్తముగాదు నన్ను రక్షింపక యుక్తముగాదు నన్ను రక్షింపక అనేటువంటి కృతి గుర్తొచ్చింది. ఆ పోకళ్ళలోనే ఈ కృతి కూడా ఉంటుంది. నౌమితే చరణ రీమప నినిపమప नौमिते चरण सरसिज पनिपम सरसिज युगले मरिग गरिरिस युगले नौमिते चरण सरसिज युगले नौमिते चरण सरसिज युगले तामरसोद्भव रिगरि सा सनिप तामरसोद्भव पातकनिगळे निसरि सरि गगरिरिस पातकनिगळे पातकनिगळे పాతకనిగళే. అర్థమైందా మొదటి సంగతి? మళ్ళీ పాడదామా?
ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜಯುಗಳೇ ತಾಮರಸೋದ್ಭವ ಪಾತಕನಿಗಳೇ ನೌಮಿತೆ ಚರಣ ಸರಸಿಜಯುಗಳೇ ತಾಮರಸೋದ್ಭವ పాతకనిగళే. రెండో సంగతికి వెళ్దామా? నౌమితే చరణ రీమ పని పని సార్ నౌమితే చరణ సరసిజ సరిత్రగని సని పమ సరసిజ యుగళే యుగళే తామర నిగరిస సోద్భవ నిసరి మరి సనిప సోద్భవ నిసరి మపని సరి పాతక గరిసని బమరి గరిస గరిసని బమరి గరిస గరిసని పమరి గరిస గరిసని బమరి గరిస గరిసని పమరి గరిస నిగళే నీగళే పాతకనిగళే నౌమితే పాతకనిగళే నౌమితే మళ్ళీ పండన్న పాతకనిగళే నౌమితే చరణ. ఈ కృతి బాగా సాధన చేసి కచేరీలో పాడు. నౌమితే చరణ సరసిజయుగళే నౌమితే చరణ సరసిజయుగళే తామరసోద్భవ పాతకనిగళే 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 నౌమితే చరణ. కామిత జనచయ కల్పకతుల్యే కామిత జనచయ కల్పకతుల్యే కామిత జనచయ కల్పకతుల్యే కామిత జనచయ కల్పకతుల్యే యామిని చర హృదయ కఠిన శల్యే యామిని చర హృదయ కఠిన శల్యే భూమి సురపాల వేదలోల సుగుణజాల నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలాశ్రిత జయ దయాలవాల నౌమితే చరణ సరసిజయుగళే తామరసోద్భవ పాతకనిగళే నౌమితే చరణ సరసిజయుగళే తామరసోద్భవ పాతకనిగళే నౌమితే చరణ. శ్రీ నారాయణదాసు గారు నిజానికి అజ్ఞాత వాగ్గేయకారులు ఎంతమాత్రము కాదు. వారు అద్వితీయ వాగ్గేయకారులు. ఈ కోవకే చెందిన ఎంతోమంది వాగ్గేయకారుల్ని ఈ తరం వారికి రాబోయే తరం వారికి అజ్ఞాత వాగ్గేయకారులుగా ఉండకూడదని సంకల్పించి ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ
వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారునితో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం.